సెర్బెరా ఓడల్లం అంటే అండి పాంగ్ పాంగ్ అండి. దీని పేరు పాంగ్ పాంగ్. ఇంకో పేరు కూడా ఉందండి, ఆత్మహత్య చెట్టు అని కూడా దీన్ని అంటారు. పువ్వులు అయితే చాలా బాగుంటాయండి. చూడండి ఎలా ఉన్నాయి పువ్వులు. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మొక్క అండి థాయిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇంకా పసిఫిక్ దీవులండి, ఆస్ట్రేలియాలో క్వీన్లాండ్స్ అండి, ఇంకా తీర ప్రాంతాలు, నదీ తీరాలు, మడాడవులు వీటిలో బాగా పెరుగుతుంది అనమాట అండి. ఇవి మన కడియంలో దొరుకుతున్నాయండి. ఇప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లు పెద్ద పెద్ద చెట్లలో కూడా దొరుకుతున్నాయి. వీటిని ఎక్కువగా డెకరేషన్ ఐటమ్గా బాగా వాడుతున్నారండి. పూర్వ రోజుల్లో అటండి, అంటే అటు సైడు ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్ చెప్పుకున్నాం కదా, ఎవరి మీద నేరం పడి ఆ నేరం నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కాయలు తినమనేవారు అటండి. ఈ కాయలు తిని వాళ్ళు బతుకుంటే వాళ్ళు నిర్దోషులని, లేదా వాళ్ళు చనిపోతే దోషులని అలా తీర్మానించేవారటండి. అందరూ పోవడం మొదలెట్టేటప్పటికి ఆ పద్ధతిని బ్యాన్ చేశారటండి. తర్వాత ఫిలిప్పీన్స్లో అండి జంతువులు వేటాడటానికి దీని విషయాన్ని వాడతారండి. అంత డేంజర్ అండి. ఇది పాంగ్ పాంగ్లోనే వేరే కలర్ అండి, గోల్డ్, పాంగ్ పాంగ్ గోల్డ్ అంటారు. దీని పూలు కూడా చాలా బాగుంటాయండి. అదేమో రెడ్ కలర్లో ఉంటుంది, ఇదేమో గ్రీన్ కలర్లో ఉంది. ఏదైనా ఎంత అందంగా ఉన్నా డేంజరే కదండి. చూడండి ఇది ఎలా ఉందో, వంకాయలా ఉందండి. చూడండి గిల్లితే పాలు గారుతున్నాయి. ఈ మొక్క ఎక్కడేసినా కానీ మంచి అందం వచ్చేస్తుందండి, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే చూశారు కదా ఈ మొక్క ఎంత డేంజరో.